ఇది నాసికా త్రయంబకం. మన షిరిడి నుంచి ఒక 130 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం ఈ నాసిక్ జిల్లాలో నాసిక్ టౌన్ దగ్గర త్రయంబకేశ్వర ఆలయం ఉంటుందన్నమాట. అసలు గోదావరి నది పుట్టిన ప్రదేశం ఇక్కడే. ఇలా మనం ఎంట్రన్స్ అయితే అక్కడ కొండల్ని ఆల్మోస్ట్ క్లౌడ్స్ టచ్ అవుతూ కనిపిస్తాయి. చాలా చల్లటి వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కొండలపైన పడ్డ నీళ్లు అక్కడ జలపాతాల్లాగా పుట్టి అవన్నీ గోదావరి నదిగా మారతాయి. ఇట్లాగా మనం టెంపుల్కి వెళుతున్నాం. ఇప్పుడు త్రయంబకేశ్వర ఆలయం ఇదొక జ్యోతిర్లింగం. మన శ్రీశైలం లాగా 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి అన్నమాట. మేము షిరిడి వెళ్ళి అక్కడి నుంచి ఒక వెహికల్ తీసుకొని మా కజిన్ ఫ్యామిలీ, మేము ఒక 2 ఫ్యామిలీస్ వెళ్ళాము. అప్ అండ్ డౌన్ ఒక 4,000 రూపాయలు ఛార్జ్ చేశారు. మీరు కనుక ఆ క్లౌడ్స్, ఆ గోదావరి నది పుట్టింది కూడా కనుక ఆ ప్లేస్ కూడా చూడాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఇక్కడ టెంపుల్లో 2-3 గంటల దర్శనం ఉంటుంది. పాస్ టికెట్ కానీ నార్మల్గా జనరల్ ఎంట్రీ అయినా ఒక 1 అవర్ డిఫరెన్స్లో అయిపోయేది. ఆ రోజు మేము పాస్ టికెట్కి వెళ్ళాము. కానీ మేము వెళ్ళటమే లేటుగా వెళ్ళి లంచ్ తర్వాత వెళ్ళటం వల్ల ఆ పైన కొండలకి వెళ్ళలేకపోయాం. ఓన్లీ గుడి వరకే దర్శనం చేసుకోవడం జరిగింది త్రయంబకేశ్వరుణ్ణి. అయితే మీరు త్వరగా కనుక వెళితే పొద్దున్నే కానీ లేదా నైట్ ఎక్కడలే హోటల్స్ కొన్ని ఉన్నాయి, స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేసి టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇది త్రయంబకేశ్వర ఆలయం. తర్వాత మీరు కనుక కొండల మీద కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ కల్లా మళ్ళీ దిగి రావచ్చు, ఆ గోదావరి నది పుట్టిన ప్రాంతం చూడొచ్చు అన్నారు. ఇక్కడ ఈ శిల్పకళ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా అద్భుతం. ఇక్కడ స్లాబే లేదు, స్టోన్ అతికించుకుంటూ లోపల నుంచి ప్లీజ్. నాసికా త్రయంబకం ఈశ్వరుడు ధ్వజస్తంభం బ్యూటిఫుల్. వెనక కొండ క్లౌడ్స్ పగిలినట్టున్నాయి కాబట్టి కొన్ని బాగున్నాయి. శివలింగం బాగుంది. త్రయంబకేశ్వరం అంటే ముగ్గురు అనమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. 3 పార్ట్స్ లాగా కనిపిస్తుంది. అది కొంచెం లోపల ఉంటుంది. అక్కడి నుంచి కొండ క్లౌడ్ టెంపుల్ అని ఇచ్చి అద్దంలో నుంచి చూడమంటారు. ఎప్పుడు దాని మీద నీళ్లు పోసుకుంటారు. అక్కడ నాసికా త్రయంబకేశ్వరుడి టెంపుల్. అది స్క్వేర్గా ఉంది కానీ డోమ్ కట్టారు లోపల, చాలా బాగుంది. ఇక్కడ శివుడు ఉంటాడు మధ్యలో. అక్కడి నుంచి గోదావరి నది పుట్టింది, నీళ్ళు ఊరుతా ముందు మండపం. ఇక్కడ చూస్తూ ఉంటే 1 కిలోమీటర్ ఆ వెనక కొండల్ని క్లౌడ్స్ టచ్ చేస్తున్నాయి. చాలా గోడ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి. గోడ ప్రహరీ గోడ. ద్రాక్షారామంలో కూడా ఇలాగే ప్రహరీ. జై త్రయంబకేశ్వర అలాగా ఉంది. ఏది పండు వీడియో ఆన్ కాదు. ఇది కోనేరు కూడా రైట్కి కొంచెం. ఇది బయట గుడిలో స్క్రీన్ మీద వస్తే వీడియో తీసాము. ఇది అనమాట స్క్రీన్లో. జై శ్రీ త్రయంబకేశ్వర స్వామి. అదిగోండి క్లౌడ్స్. ఇది లోపల టెంపుల్ లోపల ప్రహరీ గోడలు, ఎంట్రన్స్లో